బాలాజీ గారు, అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు గంగాధర్ గారు, అలాగే వేదికను అలంకరించిన డిఆర్డిఏ హరిహరన్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ విక్రమ్ బాబు గారు, డిడిఎం సుమలత్ గారు, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ నరేష్ గారు, అదేవిధంగా ఏసీ ఎండోమెంట్స్ లలిత్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ, అలాగే ఈరోజు ఈ జాబ్ మేళాలో మీ అందరూ కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి వచ్చినందుకు మీ అందరూ కూడా ముందుగా ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొకసారి అందరికీ నమస్కారాలు. ఈరోజు మన రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దానికి రాబోయే 5 సంవత్సరాలు మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. 25 లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం, మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, దీని మీద మేము ఒక సబ్ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సబ్ కమిటీలో నేను కూడా ఒక మెంబర్గా ఉన్నాం. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్లో ప్రతి క్యాబినెట్ మీటింగ్ అయిన రోజు ప్రత్యేకంగా దీని మీద కూర్చోండి. మన వాళ్ళ స్కిల్స్ ఉన్నాయి, లేదు ఇంకా స్కిల్స్ డెవలప్ చేయాలి. ఆ స్కిల్స్ వల్ల వాళ్ళకి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 94లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. విజన్ 2020 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. విజన్ 2020లో ఆయన హైటెక్ సిటీ నిర్మాణం కానీ, కంప్యూటర్కి సంబంధించి ఆ రోజు సాఫ్ట్వేర్ విధానాల మీద ఆయన తీసుకున్నటువంటి కొన్ని పాలసీస్ కానీ, చాలామంది అప్పుడు అన్నారు ఆంధ్ర రాష్ట్రంలో వ్యవసాయం మీద పెట్టాలి కానీ కంప్యూటర్ కూడి పెట్టమని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు చూశారు. కానీ ఆ విజన్ 2020 ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే దానికి కారణం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి ఆ ఐటీ విప్లవం అని చెప్పి సందర్భం. ఇవాళ మన యువత ఇక్కడ ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి యువశక్తి మన భారతదేశానికి ఉంది. చాలా దేశాన్ని మన ఫ్యామిలీ ప్లానింగ్ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ అక్కడ యువత జనాభా తగ్గిపోయింది, అంత ఏజ్డ్ అయిపోయారు. అలా మన యువతకి ఒక టాలెంట్ని వాళ్ళకి అందించాలని చెప్పి ఇవాళ ప్రభుత్వం ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను కూడా 2014-19లో నేను కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఒకసారి మన నర్సీపట్నంలో ఒక జాబ్ మేళా కండక్ట్ చేశాం. అలాగే ఇదే నేషనల్ కాలేజీని ఆ రోజు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కింద మార్చడానికి ప్రయత్నం చేశాను. కానీ తర్వాత గవర్నమెంట్ మారడానికి అది పూర్తిగా అయిపోయింది. ఇవాళ మీ అందరూ చూసారు, అదే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కోసం ఆ రోజున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిమెన్స్ సంస్థ మనం 10% కడితే 90% సిమెన్స్ సంస్థ వాళ్ళు వచ్చి టెక్నాలజీ ఇవ్వడానికి ఆ రోజున ఏర్పాటు చేస్తే దాంట్లో ఆయన కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసింది. కానీ ఇవాళ మంచి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ 94% మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాలు అసలు ఉద్యోగాలు ఇక్కడ మచిలీపట్నంలో ఒక జాబ్ మేళా కూడా కండక్ట్ చేయాలి. 5 సంవత్సరాలు మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ప్రతి 6 నెలలకు ఒకసారి మచిలీపట్నంలో జాబ్ మేళా నిర్వహిస్తాం. అయితే మనం ఎప్పటికప్పుడు మనం స్కిల్స్ పెంచుకోవాలి. మన ఏ అవకాశాలు వస్తాయి, ఆకాశమే మధ్య ఇవాళ అవకాశాలు చిన్నగా స్టార్ట్ అయినా చాలా మనం చేసే మన టాలెంట్స్ వల్ల చాలా వృద్ధిలోకి రావడానికి అవకాశం వస్తుంది. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ, మన ఉయ్యూరు దగ్గర శ్రీహర్ష అని చెప్పి ఒక అతను ఒక ఆలోచన, స్విగ్గీ అందరికీ తెలుసా? స్విగ్గీ తెలుసా లేదా?
ఆ స్విగ్గీ ఎక్కడో కాదు, మన ఉయ్యూరులో ఉన్నటువంటి శ్రీహర్ష పెట్టినటువంటి స్విగ్గీ, అతని ఆలోచనే ఇవాళ ప్రపంచంలో ఏ దేశానికైనా స్విగ్గీ ఉంది. అలా మనం కూడా మన ఆలోచన మనం చేసుకోవాలి. మరి ఇందాక డాక్టర్ గారు చెప్పారు, కిరణ్ ఆయనే పబ్లిసిటీ, ఎవరు ఫిల్మ్ స్టార్స్ తెచ్చుకుంటే ఎవరు తెచ్చుకోరు, ఆయన కష్టంతో సాధించినటువంటి. ఇలా చెప్పాలని చాలా ఉంటాయి. ఇవాళ మనం టెక్నాలజీని అందిపుచ్చుకున్నాం. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మరి క్వాంటమ్ కంప్యూటింగ్ సంబంధించి మీరు అందరూ కూడా ఇదే ఉంటారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ సంస్థ మన అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వాళ్ళ ఒక ల్యాబొరేటరీ మన అమరావతిలో పెట్టబోతున్నారనేది ఒక శుభవార్త సందర్భంగా తెలియజేస్తారు. అంటే మనలో మన ఆలోచనని ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం చేసుకోవాలి. అలాగే మనం ఇండివిజువల్గా మనం ఎదగాల్సినటువంటి అవసరం. అందుకని 3 రోజుల పాటు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కూడా పెట్టాం. ఎలా ఇంటర్వ్యూని అటెండ్ అవ్వాలి, వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనం ఎలా సమాధానం చెప్పాలి. మన దగ్గర 8th క్లాస్ చదువుకున్నప్పుడు కూడా మంచి శాలరీ కిందటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వాళ్ళలో ఉన్నటువంటి స్కిల్స్, అది మాట్లాడే విధానం కానీ లాంగ్వేజెస్ వల్ల కానీ మంచి జాబ్స్ వచ్చడానికి అవకాశం వస్తుంది. అయితే ఇక్కడ మేము మచిలీపట్నాన్ని కూడా మనం రాబోయే కాలంగా ఒక మోడల్ టౌన్ కింద, మోడల్ సిటీ కింద డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇవాళ పోర్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఆ పోర్టు రేపు 2026 జూన్ డిసెంబర్ లోపు మచిలీపట్నం నుంచి ఆపరేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. షిప్పులు ఎక్కడి నుంచి మచిలీపట్నం నుంచి రాబోతాం. దానికి సంబంధించి కూడా చాలా జాబ్స్ మనకు రాబోతాం. అయితే మీరు ఈ రోజున వచ్చినటువంటి అవకాశాలతో మీరు ఎక్కడో చోట మీరు ఎక్స్పీరియన్స్ కావాలి. ఖాళీగా ఉండి మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. ఏదో ఒక చిన్న జాబ్ అయినా మీరు చేయండి. మన ఎక్స్పీరియన్స్ కానీ మనం ఉన్నటువంటి టాలెంట్ వల్ల కానీ రాబోయే కాలంలో ఇంకా మంచి వచ్చే ఆపర్చునిటీస్ మన పోర్ట్ వల్ల మేము ఆలోచన చేస్తాము. మొన్ననే గోవా షిప్పింగ్ కంపెనీ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక 1 వీక్లోనే ముఖ్యమంత్రి గారితో ఒక ఎంఓయూ చేసుకోబోతున్నారు. ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళు ఇక్కడే షిప్ నిర్మాణం కార్యక్రమాలు మచిలీపట్నంలోనే జరగడానికి వాళ్ళ స్థలాన్ని అడగడం కూడా జరిగింది. వాళ్ళకి డిపిఆర్ కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఆఫర్ కూడా స్టార్ట్ కాబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అలాగే మొన్న ఒక స్టీల్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చి అడుగుతూ జరిగింది. మీరందరూ ఏంటంటే సింహాద్రి టీఎంటీ వైజాగ్లో ఇవాళ దాదాపు 10,000 కోట్ల రూపాయల పైన అక్కడ వాళ్ళు ఉంది. ఆయన మొన్న వచ్చి సురేష్ గారు అని చెప్పి నాకు ముందు నుంచి తెలిసి వారు వచ్చి నన్ను అడుగుతూ జరిగింది. మచిలీపట్నంలో మనం ఏర్పాటు చేద్దాం, 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి మచిలీపట్నంలో ఒక స్టీల్ ప్లాంట్ పెడదామని చెప్పి వారు 1000 ఎకరాలు అడుగుతూ జరుగుతుంది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్లి ఆ స్టీల్ ప్లాంట్ కూడా ఫైనల్ చేయడానికి నిర్ణయం తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తాం. మీ అందరికీ మనకి మంచి అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక పోర్ట్ ఉంది, టూరిజం డెవలప్మెంట్ చేయడానికి బీచ్ ఉంది, ఒక ఇండస్ట్రియల్ పార్క్ రావడానికి మన దగ్గర ల్యాండ్ ఉంది, హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది. ముఖ్యమంత్రి గారు మొన్న అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి రోజు ఇదే కాలేజీకి రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో ఈ కాలేజీ వారికి చూపించాం. దాంతోపాటు పక్కనే ఉన్నటువంటి చెత్త కుప్ప కూడా చూపించారు. ఆయన కూడా చెప్పారు, ఇమీడియట్ గా చెత్త క్లియర్ చేయండి, వచ్చే అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి నాటికి ఇక్కడ ఒక పార్క్ రావాలని కోరుతున్నారు. ఆ విధంగా ఇవాళ చెత్త అంతా కూడా నిర్మూలన ఇక్కడ నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఈ కాలేజీకి నేను గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ కింద మనం డెవలప్ చేయడానికి అవకాశం ఉందని చెప్పడం జరిగింది. డెఫినెట్ గా చేద్దామని చెప్పారు. మన లోకేష్ గారు కూడా దాని మీద డిస్కషన్ చేస్తున్నారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ అంటే ఇక్కడ ఒక ఇన్నోవేషన్స్ కానీ పేటెంట్ లేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు ఒక పేటెంట్ లేదు మన రాష్ట్రానికి. అలాంటి రీసెర్చ్ సెంటర్ కింద ఈ నేషనల్ కాలేజ్ తయారు చేద్దామని చెప్పి మనం రిక్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా చేస్తా ఉన్నారు. దానికి ఒక పాలసీ కూడా గవర్నమెంట్ ఇచ్చింది. దాని మీదే మరి యువ గారు కూడా దాని మీద వర్క్ చేస్తున్నారు. ఇది చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉంది, త్వరలో కూడా అది క్లియర్ అయిపోతే తిరిగి మళ్ళీ ఈ నేషనల్ కాలేజీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను. అలాగే టూరిజం మొన్న మీరు అందరూ చూస్తుంటారు బీచ్ ఫెస్టివల్. బీచ్ ఫెస్టివల్ ఎందుకు కండక్ట్ చేస్తుందంటే గవర్నమెంట్, మనం ఇక్కడ ఆ బీచ్ ఫెస్టివల్ వల్ల
టూరిజం కి చాలా స్కోప్ ఉంది అనేది ప్రపంచానికి తెలిసింది. మన ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక 2 సంవత్సరాలకు వచ్చి ఇక్కడ రిసార్ట్స్ కానీ హోటల్స్ పెడతామని వచ్చారు. ఇవాళ ఇండస్ట్రీ పెడితే ఇండస్ట్రీలో ₹1,00,00,000 పెడితే 100 మందికి జాబ్ రావడం కష్టం. కానీ ఇవాళ టూరిజంలో ₹1,00,000 పెడితే 5 జాబులు రావడానికి అవకాశం వస్తుంది. అందుకని టూరిజం కింద ఒక డిపిఆర్ తయారు చేసిన పంపించడం కూడా జరిగింది. విదేశీ దర్శనం కింద దానికి శాంక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వబోతుంది. మరి కొన్ని కంపెనీలు కొన్ని హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ మచిలీపట్నం రావడానికి అవకాశం వస్తుంది. దాంతోపాటు ఇవాళ నేను మన బందర్ ప్రజెంట్ అవకాశంతో నేను ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలవడం, ముఖ్యమంత్రి గారు నన్ను క్యాబినెట్ లో తీసుకుని కీలకమైన మైనింగ్ శాఖను ఇచ్చారు. మైనింగ్ శాఖలో ఇవాళ చాలా రీసెర్చ్ చేయడానికి చాలా అవకాశం ఉంది. దానికోసమే ఇవాళ ఒక క్రిటికల్ మినరల్స్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పార్క్స్ ఇస్తామని ఆ పార్క్ ని మచిలీపట్నం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా. ఏదైతే క్రిటికల్ మినరల్స్ సంబంధించిన పార్క్ వస్తే ఇక్కడే ప్రాసెసింగ్ చేసి విదేశాలకి మన పోర్టు ద్వారా పంపించవచ్చు. విదేశాల నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి ఇక్కడే ప్రాసెసింగ్ చేసే అవకాశం వస్తుంది. దీనివల్ల దగ్గర ఒక 20,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు మన మచిలీపట్నంలో ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం వస్తుంది. తద్వారా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. దానికోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మరి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని, ఎందుకంటే ఇవాళ జరుగుతున్నటువంటి జాబ్ మేళలో మీరు టాలెంట్, మీరు ఎక్కడ కూడా అధైర్యపడాల్సిన ధైర్యంగా చెప్పండి, సమాధానం చెప్పండి. ధైర్యంగా సమాధానం చెప్పండి, డెఫినెట్గా మీకు జాబ్లు వస్తాయి. రేపు రాబోయే కంటిన్యూషన్గా దీంట్లో ముందుకు తీసుకెళ్దాం. మరి ఇప్పుడే ఇంతకడే నేను కలెక్టర్ గారు మేము మాట్లాడుకోవడం జరిగింది. మొన్న ఎంటర్ప్రీనర్ ప్రోగ్రామ్ కూడా సీడాప్లో మన జిల్లాలో మన మచిలీపట్నాన్ని ఎంపిక చేశారు. సీడాప్ ఎంటర్ప్రీనర్ ఎంపవర్మెంట్ సెంటర్ కింద మన మచిలీపట్నంలోనే రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ తయారు చేయడానికి అవసరమైతే ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ లోన్లు ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తారు. కానీ తీసుకున్న దాన్ని సద్వినియోగం చేసుకుని 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే దానికి ఒక ఉదాహరణ ఈ సందర్భంగా తెలియజేస్తాను. మా నాన్నగారు ఇదే కాలేజీలో, ఇక్కడ ఐటీఐ కాలేజీలో చేసి బెల్ కంపెనీలో వర్క్ చేయడానికి వెళ్ళారు. ఏదో చాలా మంది రికమెండేషన్ పట్టుకుని వెళ్ళారు. వెళ్తే వాళ్ళు ఆయనకి ఒక గ్లాసెస్ అప్పుడు హోల్స్ దాన్ని ఒప్పడానికి సర్క్యూట్ తీయడానికి ఇచ్చారు. అది ఓదమన్నారు. నేనేంటి ఇది చేయలేని చెప్పి ఆయన బయటకు వచ్చి జాయింట్గా ఒక లేత్ మిషన్ కొనుక్కుని ఆ లేత్ మిషన్, ఒక లేత్ మిషన్ దాదాపు ఒక 50 లేత్ మిషన్ చేసుకుని కొన్ని 100 మందికి ఆయన ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అలా మనం కూడా ఒక ఐడియా, ఆలోచన. అందుకని ఇప్పుడు ఈ ఎంటర్ప్రీనర్ సెంటర్స్ మనం ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో రాబోయే కాలంలో ఆ గోల్డ్ కవరింగ్ కానీ, అలాగే మన సముద్ర తీరంలో చాలా మందికి చాలా అవకాశాలు వస్తాయి. సిబిడి కానీ ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటి మీద కూడా ట్రైనింగ్ ఇస్తాం. మొన్న ఎంఎస్ఎం మీద ఒక మీటింగ్ కూడా పెట్టాం. ఆ రోజు కలెక్టర్ గారు కూడా వచ్చారు. మనం కాలంలో మేము చూస్తున్నాం గొర్రపడెక్క. ఆ గొర్రపడెక్క నుంచి కూడా దాన్ని 4గా తీసి టోపీలు, బాస్కెట్స్ అనేది తయారు చేస్తాం. అట్లా చాలా అవకాశాలు వస్తాయి. చిన్న ఆలోచన చాలా మార్పు చేస్తాం. దాన్ని అలా రేపు రాబోయే కాలం అది కూడా పెట్టబోతున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ చేద్దాం. అవసరమైతే మీకు ఇంకా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశం కావాలంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి నిరంతరం మనం ట్రైనింగ్ చేయడానికి ఇక్కడ ఒక స్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేద్దాం. అలాగే డిడియు, జేకేవై ఇవన్నీ కూడా ఉన్నాయి, సీడాప్లో ఉన్నాయి కాబట్టి వాటిని కూడా ఏర్పాటు చేసి తప్పకుండా మన మచిలీపట్నంలో నిరుద్యోగులు అనేది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత మేము అందరం కూడా తీసుకున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు.